అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్ వ మన్ తబిఅహుం బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిమూ తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. ప్రియమైన సోదరులారా, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి కలయికలో మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కావలసిన మార్గమును సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, మన అందరికీ తెలిసినట్లు క్రిందటి ప్రోగ్రాంలో కూడా కొన్ని విషయాలు చర్చలో భాగంగా మనమందరం హిజ్రీ క్యాలెండర్ ప్రకారం ముహర్రం నెలలో కాలం గడుపుతున్నాం. ముహర్రం నెల రావడం నిస్సందేహంగా ప్రతి ముస్లిం హృదయంలో ఒక నూతన సంవత్సరం వచ్చింది, ఒక సంవత్సరం గడిచిపోయింది అనే భావన ఉంటుంది. అటువంటి సందర్భంలో మన సమాజంలో కొన్ని విషయాలు అనవసరంగా ఉత్పన్నమవుతూ ఉంటున్నాయి. ఈ ఉత్పన్నమయ్యే విషయాలకి చాలామంది వాటి వల్ల ఏమి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అవి ఎందుకు అలా ఉనికిలోకి వస్తున్నాయి, దానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తడం వల్ల సమాధానం కోసం సతమతమవుతున్నారు. ఈ మొహర్రం నెలలో ఇక్కడ మనం ఉంటున్న వాతావరణంలో మనకు అంతగా ఏమీ కనిపించటం లేదు. కానీ మనం వెనకాల వదిలేసి వచ్చినటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేక టైటిల్తో ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. అది మనం అందరు కలిసి నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన వస్తువు. మన ఈమాన్తో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మన ప్రేమతో, అల్లా ధర్మంలో ఉన్నటువంటి విషయాల పట్ల మనకున్నటువంటి ప్రేమతో సంబంధం ఉంది, ముడి ఉంది. దీని గురించే కూలంకషంగా ఇవాళ మనం చర్చించుకునే ప్రయత్నం చేయబోతున్నాం. కాబట్టి ఇవాళ శీర్షిక ఏదన్నా ఉంది అంటే అది ఆల్ బైత్. ఆల్ బైత్ ఎవరు, ఎవరినెవరిని ఆల్ బైత్ అంటారు, ఎందుకు అంటారు, వాళ్ళ ప్రస్తావన దివ్య ఖురాన్లో ఉందా, హదీసుల్లో ఉందా, ఉంటే ఎలా ఉంది, దానివల్ల మనకున్న సంబంధం ఏంటి, మరియు మనం ఏ విషయంలో ఏ విధంగా జాగరూకతతో అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలని మనం వల్ల మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి దీంతోనే ప్రారంభిద్దాం. దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు అటు నుంచి మొదలెడదాం. దివ్య ఖురాన్లో రెండు మాటలు ఉన్నాయి. అహల్ బైత్ అనే పదం ఉంది, ఆల్ బైత్ అనే పదం ఉంది. ఈ రెండు పదాలు దివ్య ఖురాన్లో రెండు వేరువేరు సందర్భాల్లో ఉనికిలోకి వచ్చాయి. ఒక సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, ఇన్నమా యురీదుల్లాహు లియుذహిబ అన్కుముర్ రిజ్స అహ్లల్ బైత్ వ యుతహిరకుం తత్హీరా. సూరతుల్ అహ్జాబ్ ఆయత నంబర్ 33. ఇందులో అహ్లల్ బైత్ అనే పదం వచ్చింది. ఇంకో చోట ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని దృష్టిలో పెట్టుకుని అల్లాహ్ మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, రహమతుల్లాహి వ బరకాతు అలైకుం అహ్లల్ బైత్. ఇది ఇంకో చోట సూరతుల్ హిజ్ర్లోనే ఇల్లా ఆల లూతిన్, ఆల లూతిన్, ఆల్ అనే పదం ఇక్కడ ఇవ్వబడింది. ఆల్ అన్న అహల్ అన్న ఇంటివారు అని అర్థం.
ఆల్ ఇబ్రాహీం అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం ఇంటివారు. ఆల్ మొహమ్మద్ అంటే మొహమ్మద్ అలైహిస్సలాం గారి ఇంటివారు. ఆల్ యూసుఫ్ అంటే యూసుఫ్ అలైహిస్సలాం గారి ఇంటివారు. ఆల్ యాకూబ్ అంటే యాకూబ్ అలైహిస్సలాం ఇంటివారు. ఇది విషయం. ఇప్పుడు ఆల్ అహల్ అనే పదాల మీనింగ్ వచ్చినప్పుడు ఇవి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై వర్తించేటప్పుడు ఏ విధంగా వర్తింపజేస్తారు అనేది మనం తెలుసుకోవాలి. అంటే మీరున్నారు, నేనున్నాను, మీకు కుటుంబం ఉంది, మీకు ఒక వంశం ఉంది, మీ పెద్దవాళ్ళు ఉన్నారు. అది ఒక్కొక్క వ్యక్తి యొక్క వంశ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ కుటుంబంలో చాలా మంది ఉంటారు. ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళ నంబర్ పెరిగిపోతుంది. ఒక వ్యక్తి ఉంటాడు అనామకుడు, అతను ఉన్నాడా లేడా ఎవరికి తెలియదు, ఉంటాడు. ఎవరున్నారు నీకంటే మా నాన్నగారు ఉన్నారు, ఆయన కూడా అడ్రస్ లేని మనిషి ఎక్కడో ఉంటాడు. ఆయన తాతగారు కూడా వెళ్లే ముందు ఆయన అడ్రస్ లేకుండా వదిలేసి ఉంటాడు, అంత పరిచయం లేదు. కానీ అతను కుటుంబం అనేది, ఒక ఫ్యామిలీ అనేది, ఈ విధంగా ఒక కనెక్షన్ ఉంటుంది. మరి ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన విషయానికి సంబంధించి ఎవరెవరు ఆయన కుటుంబంలోకి వస్తారనేది మనం నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇక్కడ ఈ ఆయత్, ఇక్కడ సూరతుల్ అహజాబులో ఒక ఆయత్ ఉంది. ఈ ఆయత్తో మాట ముందుకు నడిపిద్దాం. అల్లాహ్ అంటున్నాడు, వకర్న ఫీ బుయూతికున్న వలా తబర్రజ్న తబర్రుజల్ జాహిలియతిల్ ఊలా వఅకిమ్న స్సలాత వఆతీన జకాత వఅతిఅనల్లాహ వరసూలహు ఇన్నమా యురీదుల్లాహు లియుదీబ అన్కుముర్ రిజ్జ అహ్లల్ బైత్ వయుతహిరకుం తత్హీరా. ఇందాక నేను చదివిన అహల్ బైత్ అనే పదంతో ఈ ఆయత్, ఇందాక అహజాబ్ 33, ఇది పూర్తి ఆయత్ మీ ముందు వినిపించారు. తర్జుమా ఈ విధంగా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ అహజాబ్ ఆయత్ నంబర్ 29 నుండి ఆయత్ నంబర్ 33 వరకు, అంటే ఎన్ని ఆయతులు? 29, 30, 31, 32, 33, 5 అవుతున్నాయా? అదే ఈ ఆయతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ ప్రస్తావన ఉంది. అందులో భాగంగా అల్లాహ్ అంటున్నాడు వాళ్ళని గురించి, వకర్న ఫీ బుయూతికున్న, ప్రవక్త ముహమ్మద్ గారి భార్యలారా మీరు మీ ఇళ్లను అంటిపెట్టుకొని ఉండండి. మాటికి బయటికి వెళ్ళడం, తిరగడానికి వెళ్ళడం, బాహ్యాళ్ళకి వెళ్ళడం, షాపింగ్ వెళ్ళడం అట్లాంటి ఆ రోజుల్లో లేకపోయినా ప్రజల్లో ఒక విధమైనటువంటి ఇంటిల్లిపాది ఉంటూ ఒక విధంటి ఏమన్నా బోరింగ్ ఉండటం వల్ల ఒక రౌండ్ అటెళ్ళొద్దాం అనే ఆలోచన ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకు ప్రత్యేకంగా మాట్లాడుతుందో, వకర్న ఫీ బుయూతికున్న, మీకు ఏ ఇల్లు అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక భర్తగా కేటాయించారో ఆయా ఇళ్లల్లో ఉండండి. వలా తబర్రజ్న తబర్రుజల్ జాహిలియతిల్ ఊలా, ఇస్లాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా రిఫ్రెష్ చేయబడటం కానీ, లేకపోతే ఇంకోసారి జనాలకు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కానీ జరిగిన సందర్భం ఏదైతే ఉందో, అంతకు ముందు అరబ్ దేశంలో స్త్రీలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ పద్ధతిని మీరు మానేయండి. వాళ్ళ పద్ధతిని మీరు మానేయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆకాశం నుంచి దిగారా? లేదు కదా. ఆ పద్ధతిలో బ్యాక్ డ్రాప్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వచ్చారు. అది మీ మైండ్లో ఉంటుంది, లేకపోతే ఏదైనా సెక్షన్లు పార్ట్ ఆఫ్ బాడీలో ఉంటుంది. దాన్ని పూర్తిగా డ్రాప్ చేసేయండి. వలా తబర్రజ్న తబర్రుజల్ జాహిలియతిల్ ఊలా, ఇస్లాముకు మునుపు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిలోని మీ ఎటువంటి వస్త్రధారణ సరిగ్గా లేకుండా బయటికి వెళ్ళవద్దు. వఅకిమ్న స్సలా, నమాజ్ సమయానికి ఆచరించండి, దాన్ని అంటిపెట్టుకుని ఉండండి. వాతీన జకా, మీరు జకాత్ చెల్లించండి. వాతేనల్లాహ వ రసూలహు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ఆయన ప్రవక్త మాట వినండి. వారికి మీ విధేయత ప్రకటించండి, వారు చెప్పిన మాటల్లో అడుగుజాడల్లో నడవండి.
ఇన్ని నసీహతులు ఇచ్చిన తర్వాత అల్లా అన్నాడు, ఇన్నమా యురీదుల్లాహు లియుద్హిబ అన్కుం అహ్లల్ బైత్. ప్రవక్త ముహమ్మద్ ఇంటిల్లి పాది ఎవరైతే ఉన్నారో, అహ్లల్ బైత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి దోషాలను, తప్పులను, పాపాలను, అజ్ఞానాన్ని మరియు అపవిత్రతను. అపవిత్రత అనే పదం ఓపెన్ గా చెప్పడం జరిగింది. అపవిత్రత అనే పదంలో ఏ వస్తువులు మనిషి యొక్క బాహ్య మరియు ఆంతరింగిక సౌందర్యాన్ని డిస్టర్బ్ చేస్తాయో ఆ అన్ని వస్తువులు అందులో ఉంటాయి. కొన్నిటిని నేను ప్రస్తావించాను, కొన్నిటిని నేను చెప్పాను. వాళ్ళ యొక్క మంచితనాన్ని డిస్టర్బ్ చేసే, పాడు చేసే ఏ వస్తువులు ఉంటాయో అవన్నీ మలినాల్లో లెక్కన సుబ్హానహు వ తఆలా మలినం కింద లెక్కేశాడు. ఆ మలినాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తొలగించి మిమ్మల్ని పవిత్రులుగా, పావనులుగా చేయాలి అనుకుంటున్నాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ అహ్లె బైత్ అనే పదంని యాడ్ చేసి చెప్పడం జరిగింది. సో ఈ పదాల్లో, ఈ ఆయతుల ద్వారా మనకు తెలిసిందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యామణుల్ని ప్రత్యేకంగా ఈ ఆయతుల్లో ప్రవక్త గారి ఇంటి వారుగా ప్రస్తావిస్తున్నాడు. దీనికి రెండో మాట లేదు. ఎవరన్నా ఒక వ్యక్తిని ప్రత్యేకంగా తీసుకుని, నేను ఆయిషా పట్ల కోపంగా ఉన్నాను, నేను ఖదీజా పట్ల కోపంగా ఉన్నారు, నేను సౌదా అంటే పట్టడం లేదు, నేను జైనబ్ అంటే గిట్టడం లేదు, నేను వాళ్ళని ఇందులో తీసేస్తాను అంటే నువ్వు ఎవరన్నా కావచ్చు, ఈ ఆయతకు విరుద్ధంగా పోవడం వల్ల నువ్వు నిన్ను నష్టం చేసుకుంటున్నావు, నీ ఈమాన్ని పాడు చేసుకుంటున్నావు, బహుశా కుఫర్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఈ ఆయతు ఎప్పుడు అవతరించింది అనేది అవసరం మనకు లేదు. కానీ ఎవరి సందర్భంగా అవతరించింది అంటే ప్రవక్త గారి భార్యల విషయంలో సంబంధించి. ప్రవక్త గారి భార్యల్లో ఒక విధమైనటువంటి అసహనం ఉత్పన్నమైంది. ఈ అసహనం ఎటువంటిదంటే, మేము కూడా మనుషులమే, మేము కూడా ఉంటున్నాం, మిగతా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు తింటున్నారు మేము తింటున్నాం, వాళ్ళు తాగుతున్నారు మేము తాగుతున్నారు, కానీ మనకి కొంచెం ప్రజెంట్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఇస్తున్నారో, ఏ ఖర్చుల కోసమని ఇంత కేటాయిస్తున్నారో దానికంటే కొంచెం ఎక్కువ మాకు కావాలి, ఎక్కువ మాకు కావాలి. ఇది ఇంకా ఏమీ లేదు. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తిగా ఖండిస్తూ, మీరే ప్రవక్త భార్యలుగా ఆయన ఇంటి భార్య ఈ విధంగా మాట్లాడటం నిజాయితీ కాదు, మంచిది కాదు. మీరు ఆయనకి ప్రతి అడుగులోనూ సహకరిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా సహకరించి ఆయన ఏ విధంగా కూడా మానసికంగా బాధపడే లెవెల్ని మీరు తీసుకురాకూడదు. ఎందుకంటే ఆయనకు బోర్డు పనులు ఉన్నాయి, కాన్సన్ట్రేట్ చేయాల్సిన యాక్టివిటీస్ ఉన్నాయి. యుద్ధ మైదానం సంబంధించి కానీ, ఇస్లాం ప్రచారానికి సంబంధించి కానీ, దుష్టుల నుంచి తోటి ముస్లిం సంరక్షణ కానీ, పేద ముస్లింల యొక్క ఎకనామికల్ కండిషన్, ఫైనాన్షియల్ కండిషన్ ని ఇంప్రూవ్ చేయడానికి కానీ ఆయన అనేక యాంగిల్స్ తో బిజీగా ఉన్నారు. అటువంటిప్పుడు మీరు మీ వల్ల ఆయన పని తోడుగా ఇవ్వాలి, కానీ ఆయన్ని ఇంకో పాయింట్లు బయట వాళ్ళ కోసమేంటా, మేము కూడా ఉన్నాం కదా, మా అప్లిఫ్ట్మెంట్ ఏంటి అనే ప్రశ్న మీరు ఎత్తడం వల్ల ఆయనకి బ్యాక్ ఫుట్ మీద వెళ్ళే అవసరం రాకుండా మీరు చూడాలి అనే పాయింట్ ని దృష్టిలో పెట్టుకుని ఇంత పైనుంచి చెప్పిన ఆయతులతో సహా, అంటే ఆయత్ నెంబర్ 29 నుంచి 33 వరకు, ఇది 33వ ఆయతు, ఈ ప్రస్తావన చేయడం జరిగింది. ఇందులో ఆల్ బైత్ గురించి మాట్లాడటం జరిగింది. తర్వాత ఇప్పుడు పండితులు ఎవరైతే ఈ ఆయతుల గురించి చదివారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటి వారి గురించి మాట్లాడారు, వాళ్ళందరూ ఈ ఆల్ బైతులో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని మాట్లాడారు. వాళ్ళు ఒక చిన్న లిస్ట్ మీకు అందిస్తున్నాను. అందులో ఆల్ బైతులో ఉమ్మహాతుల్ మోమినీన్ ఆయతులో ఉన్న ఆయతులు, ప్రవక్త గారి భార్యలు ఎలా ఉన్నారు చెప్పుకున్నాం కదా, ఉన్నారు. ఔలాదుర్ రసూల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సంతానం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సంతానం ఎవరు? ఖదీజా రజల్లాహు తఆలా అన్హా ద్వారా 4 కూతుళ్ళు, 2 తనయులు. శాల్యంలో చనిపోయారు కాబట్టి వాళ్ళు వరాసత్తులో పెరగడంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అయ్యే సమయంలో వాటికి ఏ రోలు లేదు. తర్వాత ఆయన గారి మనవళ్ళు,
కొడుకు తరపున మనవళ్ళు ఎవరు లేరు, కూతురు తరపున మనవళ్ళు మాత్రమే ఉన్నారు. తర్వాత ఆమాముహు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బాబాయిలు, తండ్రి గారి సోదరులు, వాళ్ళ లిస్టు మళ్ళీ ఇస్తాను ఇంకోసారి నీకు. వాళ్ళ సంతానం, బాబాయిల సంతానం, మరియు బనీ హాషిం కుటుంబానికి దగ్గరికి వెళ్తే సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా, బనీ హాషిం, బనీ ముత్తలిబ్, వీళ్ళిద్దరూ హాషిం మరియు అబ్దుల్ ముత్తలిబ్ అన్నదమ్ములు. వాళ్ళ సంతానంలో కూడా ఈ లెక్క ఉంది అని కొంతమంది చెప్తున్నారు. అయితే కొంతమంది ప్రత్యేకంగా పేరు చెప్పే మీకు వివరిస్తున్నాను. షియా వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరితో నాకు సంబంధం లేదు, ఒక సందర్భంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంతమందిని దగ్గరగా చేర్చుకుని వీళ్ళు నా ఇంటి వారు అని చెప్పిన మాట హదీసుల్లో ఉంది. ఆ హదీస్ ముస్లింలో ఉంది, సహీ పుస్తకాల్లో ఉంది. ఆ హదీస్ ఉండటం వల్ల ఇంతవరకే మేము లిమిట్ చేసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ ఆ హదీస్ ఏంటో మనం తర్వాత వచ్చే పేజీల్లో చూద్దాం. ఈ హదీస్లో ఎవరెవరు ఉన్నారు అనేది అంటే, ఒక సందర్భంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి సఫియా రజల్లాహు తఆలా అని చెప్తున్నారంటే, ఒక రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయటకు వచ్చారు. ఆయన తనపై ఒక శాలువా వేసుకుని ఉన్నారు. ఆ శాలువా వేసుకుని ఉన్న సందర్భంలో హసన్ రజల్లాహు తఆలా గారు ఆయన దగ్గరికి వచ్చారు. హసన్ బిన్ ఫాతిమా, హసన్ బిన్ అలీగాడి పెద్ద కుమారుడు. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దగ్గర చేర్చుకున్నారు. ఆ ఏ శాలువా వేసుకున్నారో అంత లోపల తీసుకున్నారు. ఆ తర్వాత కొంచెం కాసేపటి తర్వాత హుస్సేన్ వస్తే ఆయన కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఫాతిమా గారు వచ్చారు, ఆయన కూడా తీసుకున్నారు, కూతురు కదా. ఆ తర్వాత అలీ గారు వచ్చారు. ఒక హదీసులో ఆయన పిలిపించారు, ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా తీసుకున్నారు. తీసుకుని వీళ్ళు నా ఇంటి వారు, వీళ్ళు నా ఇంటి వారు, వీళ్ళు నా ఇంటి వారు అని చెప్పారు. ఆ సందర్భంగా సఫియా గారు వచ్చి, నేను కూడా మీ ఇంటి వారినే కదా ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరే 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 అని ఆవిడ నిన్ను వెనక్కి నెట్టేశారు. ఎందుకు నెట్టారంటే, అక్కడ అలీ గారు ఉన్నారు, ఆయన మహరం అవుతారు కాబట్టి ఆయన ఉండటం వల్ల అవన్నీ వెనక్కి నెట్టేశారు అని వాళ్ళు చెప్తారు. రీజన్ అక్కడ లేదు కాబట్టి మీరు ఇచ్చే రీజన్ ఏదన్నా సూటబుల్ రీజన్ ఉంటే మేము యాక్సెప్ట్ చేయడానికి మాకు అభ్యంతరం ఉండకూడదు. ఆ రీజన్ వాళ్ళు ఇస్తారు. కాదు వీళ్ళు మాత్రమే అని చెప్పే వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు కూడా పనికిరావు, బయటికి వెళ్ళిపోని పంపించేశారు. ఎందుకంటే నా ఫేవర్లో నేను చెప్పుకుంటాను కదా, నా ఫేవర్లో నేను చెప్పుకుంటాను కాబట్టి. ఇలా ఏం చేశారంటే, ఈ హదీసుల్ కిసా ఏదైతే ఆయన తొడుక్కున్నారో బెడ్ దుప్పటి, దాన్ని హదీసుల్ కిసా అంటారు. ఆ హదీసుల్ కిసాలో ఉన్న వాళ్ళని మాత్రమే ఆల్ బైత్గా తీసుకుంటామని వాళ్ళు షియా గట్టిగా చెప్తారు. వాళ్ళు ఏం తీసుకున్నా తీసుకోకపోయినా మాకే సంబంధం లేదు, వాళ్ళ దారిలో వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆలోచన యొక్క ప్రభావం మనపై పడకుండా మనం జాగ్రత్త పడాలి అనే విషయం గుర్తుంచుకోవాలి. అది మనం మాట్లాడుకునేది. తర్వాత ఇక బను హాషిం గురించి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఇప్పుడు ఇందాక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యల గురించి మనం మాట్లాడుకున్నాం, ఆల్ బైత్లో ఉన్నారని. ఇక్కడ హదీసుల్ కిసాలో ఉన్న మాట కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇది అహ్మద్ తబరానీలో ఈ హదీస్ ఉంది. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యలు మాత్రమే ఆల్ ముహమ్మద్ లో వస్తారు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మనం గట్టిగా పట్టుకుని బాధపడ అవసరం లేదు, వాళ్ళు చెప్పినంత మాత్రం తినారు. ఇక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఆయత్ వివరించాడు. అన్నబియు ఔలా బిల్ ముమినీన మిన్ అన్ఫుసిహిం వ అజ్వాజుహు ఉమ్మహాతుహుం వ ఉల్ అర్హామి బాదుహుం ఔలా బిబాదిన్ ఫీ కితాబిల్లాహ్ మినల్ ముమినీన వల్ ముహాజిరీన్. ఈ ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింల్లో అంటే మోమినుల్లో కొంతమంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కొంతమంది దగ్గరైనప్పుడు కొంతమంది ఆటోమేటికల్లీ వెనక రావటం, దూరం అవ్వటం, ఇది సామాన్య సాధారణం. అటువంటి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క భార్యలు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యలు అజ్వాజు, వారు ఉమ్మతు యొక్క తల్లులు.
అని చెప్పడం జరిగింది. ఉమ్మత్ యొక్క తల్లులు అని చెప్పడం వల్ల ఏం జరిగిందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యామణులకు ప్రత్యేక స్థానం ఇచ్చి వాళ్ళందరినీ తల్లిగా ఏ విధంగా మీరు ఆదరిస్తారో, గౌరవిస్తారో, ఆ మర్యాద ఇస్తారో ఆ మర్యాద లెవెల్లో వాళ్ళని రైస్ చేయడం జరిగింది, లిఫ్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే వాళ్ళు తల్లులక పాత్రలో వచ్చారో అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనంతరం వాళ్ళతో పెళ్లి చేసుకోవడానికి ఛాన్సెస్ కట్ అయిపోయినాయి. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి 11 మంది భార్యలు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళలో కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమంది యువతులు ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవర్తించేప్పుడు వారి యువతుల్లో ఉన్నవాడు ఎవరైనా తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి వయసులో ఉండొచ్చు. వాళ్ళు నేను ఇంకోటి పెళ్లి చేసుకుంటాను నచ్చిన వాడిని అనుకుంటే అటువంటి ఛాన్స్ ని కట్ చేయడం జరిగింది ఉమ్మహాత్ అని చెప్పడం తర్వాత. మరి తల్లులు ఏ విధంగా ఆదరిస్తారో ఆదరించని ఉమ్మత్ వాళ్ళకి ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యలు ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనప్పటికీ, ఏ తెగవారికి సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్ ఏదైనప్పటికీ, ఎందుకంటే కొంతమంది యూదుల సంతానం నుంచి పెళ్లి చేసుకున్నారు, కొంతమంది ఎవరంటే కఠినమైనటువంటి విగ్రహారాధకుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వెనకాల బ్యాక్డ్రాప్ లో. మరి అటువంటిప్పుడు ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యామణులకు ప్రత్యేక స్థానం ఇచ్చి వాళ్ళకు వీళ్ళు ఆలు బైతులో వీళ్ళు ఉన్నారు అని ఉంచండి పెట్టుకుని, వీళ్ళు పైన హదీసుల్ కిస్వలో ఉన్న మాటలు తీసుకున్న వాళ్ళు వీళ్ళని క్యాన్సిల్ చేస్తున్నారు అనే విషయం మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాను. తర్వాత ఫతుల్ ఖదీర్లో ఏం చెబుతున్నారంటే, బను హాషిం అనే హదీస్లో వచ్చింది, బను హాషింలో స్త్రీలను నేను యాక్సెప్ట్ చేయను అని ఒక పెద్ద ఆయన అంటున్నాడు. నీకేం పోయిందా తీసుకుంటే? ఆయన అలా అంటున్నాడు. ఇంకోటి, ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఆల్ మొహమ్మద్లో వస్తామా లేదా అనే ప్రశ్న మనకి. మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏ విధంగా కనెక్షన్లో ఉన్నాం? రక్త సంబంధంలో ఉన్నామా, లేకపోతే మౌఖిక పరిచయంలో ఉన్నామా, లేకపోతే ఏదన్నా పేపర్ రాయించుకుని దానికి అనుగుణంగా ఈ రిలేషన్లో ఉన్నామా అని లెక్కేసుకుంటే మన సంగతి ఏమిటి? మన పాపాలు తొలగే మార్గం ఏమిటి? ఆల్ మొహమ్మద్లో వస్తామా లేదా? ఇది దాని సమాధానం తర్వాత ఇస్తాను. ప్లస్లోను మైనస్లోను చూద్దాం ఇన్షాల్లా. ఓకే, ఇప్పుడు ఒక హదీస్లో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం జరిగింది. ఇది సదఖాకు సంబంధించింది. సదఖా డబ్బులు ఎవరు తీసుకోగలరు, ఎవరు తీసుకోకూడదు. ఒక వ్యక్తి ఉన్నాడు, అబ్దుల్లా అనే వ్యక్తి. ఆయన ధనికుడు. ఆయన డబ్బులో నుంచి సదఖా జకాత్ తీస్తాడు. ఆయన తన సొంత డబ్బు తినలేడు కదా, అది అతనిపై హరాం కదా. అతని తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళపై ఖర్చు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ డబ్బులు వాళ్ళపై వాడు స్పెండ్ చేయలేడు, అది కూడా అది హరాం అయిపోయింది. రైట్. అతని పిల్లలు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు కూడా ఇతరే కాబట్టి ఆ డబ్బు వీళ్ళపై ఖర్చు చేయకూడదు, అయిపోయింది. ఇక మిగిలింది ఎవరిపై ఖర్చు చేయగలడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ లిస్టులో 8 మందిని ప్రస్తావించాడో, ఇన్నమ సదకాతు లిల్ ఫుకరాయి వల్ మసాకీన వల్ ఆమిరీన అలైహా వల్ ముఅల్లఫతి ఖులూబుల్ సూరత్ తౌబాలో ఈ విషయం చెప్పడం జరిగిందో, ఈ 8 మంది ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళలో వాళ్ళకి ఖర్చు చేయకూడదు, ఖర్చు చేయాలి అతను జకాత్ కదా. అప్పుడు ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారంటే, ఈ సదకా అనేది ఆల్ ముహమ్మద్కు చెల్లదు. ఎవరికి? ఆల్ ముహమ్మద్. ఇప్పుడు నేను ఆ సదకా తీసుకోవాలి అనుకుంటే నేను ఆల్ ముహమ్మద్ లిస్టులో నుంచి బయట పెట్టుకోవాలి. నన్ను తీసుకెళ్లి ఆ 8 మందిలో ఎక్కడో సెక్షన్లో, నాకు సూటబుల్ సెక్షన్లో పెట్టుకోవాలి. వచ్చే డబ్బులు నేను వదులుకుంటానా ఏంటి? కష్టమైన పని. తర్వాత చూద్దాం ఎంతవరకు మనకు కష్టమవుతుందో, లేకపోతే ఫ్లెక్సిబిలిటీ ఉందో చూద్దాం. సో ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఈ సదకా అనేది ఆల్ ముహమ్మద్కు చెల్లదు. కొంతమంది ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, ఖర్జూరకాయలు, పళ్ళలు తోటలో ఉన్నాయి, కోసుకునేవాడు. చివరిలో పరక అనేది ఒకటి ఉంటుంది. మీరు పొలాల్లో పనిచేసే వాళ్ళకి పరక అనే విషయం తెలిసి ఉంటుంది. ఆ పని అంతా తీసుకెళ్లిపోయిన తర్వాత అక్కడ 2 మొక్కలు, అక్కడ 2 బుట్టలు అలా ఉండిపోయి ఉండి, వెనకాల పిల్లలు వెళ్ళి దాన్ని ఏరుకుని మెల్లిగా కలెక్ట్ చేసుకుని
సాయంత్రం అయ్యేటప్పుడు 2 షేర్లు 3 షేర్లు ఒక మరకం ఎంతైతే అంత చేసుకుని హాయిగా పడుతున్న తన ఇన్కమ్ లాగా లెక్కలేసుకుని షాపుల్లో అమ్ముకుని వచ్చేటప్పుడు జీడీలు లేకపోతే మిఠాయిలు లేకపోతే ఇంకో వస్తువులు ఆ సందర్భంగా మామూలుగా దీపావళి రోజులై ఉంటే ఆ దీపావళి వస్తువులు కొనుక్కుని షాపుల నుంచి వచ్చి ఉంటుంది పిల్లలు కదా. అలా ఈ ఖర్జూర చెట్లకు సంబంధించినటువంటి మిగిలిపోయిన పరక ఏదైతే ఉంటుందో అవి ఏరుకొని వచ్చి ఇక్కడ అమ్మడానికి వచ్చేవాళ్ళు. అక్కడ ఒక కాయ ఇక్కడ ఒక కాయ పడిపోతూ ఉండేది. అలా పడిపోయిన ఒక కాయ ఒకటి దొరికింది హుసైన్ గారికి, చిన్న బేబీ. ఆ చెట్టు వెంటనే నోట్లో పెట్టుకున్నాడు ఆయన, ఖర్జూరం కదా అని. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూడారు, చెట్టు నోట్లో పెట్టి ఉమ్మ బయటికి అని గట్టిగా ఉమ్మించేశారు బయటికి. అప్పుడు చెప్పారు, మేము ఆల్ మొహమ్మద్ సదకా మనం తినకూడదనే విషయం నీకు తెలిసి ఉండాలి. ఆ చిన్న బాబుకి అంటే అప్పటికే తెలీదు కానీ నేను చెప్తున్నాను విను అనే అర్థంలో చెప్పి వాళ్ళకు మందలించారు. ఆ తర్వాత ఇంకో యాడ్ ఏం చేశారంటే, మా సేవలో మా సంబంధంలో ఉన్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హరాం, అది వాళ్ళకు కూడా హరాం, వాడు కూడా వాడకూడదని నిశ్చయంగా చెప్పడం వల్ల ఇప్పుడు సదకా ఎవరెవరిపై చెల్లుతుంది చెల్లదు అనే విషయానికి మళ్ళీ కేటగిరీ మనం లెక్క వేయాలి. ఇందాక ఒక విషయం చెప్పాం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుటుంబీకులు అని. ఇప్పుడు సదకా అనే మాట వచ్చింది. ఈ 2 వస్తువుల్ని ఒకేసారి మనం తెలుసుకుంటే ముందుకు నడుపుదాం. ఇక్కడ ఒక మాట మధ్యలో ఏంటంటే ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి గారు ఏం చెప్పారో అది తీసుకుని ముందుకెళ్దాం. ఆ ఆన్సర్ కూడా మనకు వస్తుంది. ఆయన అంటాడు, ఆల్ బైత్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం లహుం మినల్ హుకూక్. రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటి వారు, ఇంటిల్లిపాది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని హక్కులు ఉన్నాయి. అంటే మనం ఒక ముస్లిం పాయింట్ ఆఫ్ వ్యూస్ మమ్మల్ని చూసుకుంటే మనం ఇస్లాం రావడానికి, మనం ముస్లింలు ఉండటానికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రోల్ ఏదన్నా ఉందా? లేదు కదా, నిజంగా లేదు. ఎవరన్నా లేదు కదా, ఎవరు మాట్లాడలేదు. లేదు, మనం లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అంటారు కదా ముస్లిం అయింది. లేదని ఎలా అంటారు? ఫస్ట్ స్టెప్ అదే కదండి. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ లేకుండా మన ఇస్లాం లేదు కదా. అందుకని మనం ఏ కాలంలో ఏ ప్రదేశంలో ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా నేను ముస్లింని అంటే అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ మనతో నడుస్తుంది. నా తల్లిదండ్రులు ముస్లింలు కావటం వల్ల ప్రత్యేకంగా నేను అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ ప్రకటించే అవసరం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనం ఏంటంటే నా తల్లిదండ్రులు ముస్లింలు కావడం వల్ల నాకు ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదని నాకు కొంచెం వెలుసుబాటు ఇచ్చాడు. ఆ వెలుసుబాటు చేసుకోవాలి. మరి నేను అజాన్ ఇస్తున్నాను, అజాన్లో అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ ఉంది కదా. గతంలో ఒక ఆయన శైతాన్ అంటే చాలా కోపం వచ్చింది అనగా, ఆ శైతాన్ స్టోరీ మొత్తం చదివిన తర్వాత అతనికి బాగా కోపం వచ్చేసిందంట. వీడు బాబా చాలా నష్టం చేశాడు ప్రపంచానికి, వీడు ఉండకూడదు అని డిసైడ్ అయ్యి ఏం చేయాలా అని చూస్తూ ఖురాన్ పట్టుకున్నాడు చేతిలో. పట్టుకుంటే 2-3 పేజీలకి 10-15 పేజీలకి శైతాన్ పేరు వస్తుంది. ఒక బ్లాక్ ఇంక్ తీసుకుని మొత్తం శైతాన్ పేరు ఎక్కడెక్కడ ఉందో తీసి క్యాన్సిల్ చేసేసాడు. ఇప్పుడు ఆయతులు చదువుతుంటే ఏం పిగులుతుంది మనకి? అర్థం ఉంటుందా? ఎవరు పెడతాడు అక్కడ? శైతాన్ తీసేసి తన పేరు పెట్టుకుంటాడా? అతని స్థానంలో దిగుతాడా? దిగడు కదా. ఎందుకంటే శైతాన్ పేరు ఎక్కడెక్కడ ఉందో అతని పేరు అక్కడ ఉండాల్సిందే. దాన్ని తొలగించడానికి కుదరదు. ఆ విధంగా మన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనం ఆ పూటకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నువ్వు లా ఇలాహా ఇల్లల్లాహ్ చెప్పే అవసరం లేదన్నా అజాన్ ఇచ్చేటప్పుడు అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ మనం రెబ్జాలు చెప్తున్నాం. నమాజ్లో కూర్చున్నప్పుడు అత్తహియాతులో అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ అబ్దుహు రసూలు చెబుతున్నాం, అవునా కదా. మరి అనేక సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. మరి అన్ని సందర్భాల్లో రిపీట్ అయ్యేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో పెట్టుకునే బహుశా ఇవన్నీ చెప్తూనే ఉంటాడు. వీడు ఆ ఒక్క చోట చెప్పవసరం లేదు అని లెక్కేశాడు. బహుశా మమ్మల్ని తొలగించాడు. కానీ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ మనతో పాటు కొనసాగుతూనే ఉంది. దీన్ని మనం విస్మరించకూడదు. ఆ సంబంధంతో ఆల్ బైత్ ఎవరైతే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటి వారు ఉన్నారో వాళ్ళని మనం ఎలా చూడాలి? ఇప్పుడు మీ మిత్రుడు మంచివాడు, వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదరిస్తారా లేదా? మీ స్నేహితుడు మంచివాడు, అతని ఇంటి వారిని మీరు ఆదరిస్తారా లేదా? ఇప్పుడు ఉన్న మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు మీ మిత్రుడి కంటే, తాత కంటే, తండ్రి కంటే, సంబంధుల కంటే హై లెవెల్లో ఉన్నారు. మరి అప్పుడప్పుడు వాళ్ళ కుటుంబం మీ దృష్టిలో ఏంటి?
హైయెస్ట్ ర్యాంక్ లో ఉండాలి కదా. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దీవెనల వర్షం కురిపిస్తున్నాడు. ఓ మలాయిక అల్లాహ్ను దువా చేస్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆత్మపై శాంతి కురిపించు. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వసల్లిము తస్లీమా. ఇస్లాం ప్రకటించిన ముస్లిముల్లారా, ఈమాన్ ప్రకటించిన మోమినుల్లారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సలాతు సలాం పంపించండి. సల్లు సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అంటున్నాడు కదా. ఇన్నల్లాహ వ మలాయికతహు అలన్ నబీ వసల్లు అలైహి. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన దగ్గరకు వచ్చి అబూబకర్ గారు రజియల్లాహు అన్హు అడిగారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీపై సలాం మేము కలుస్తున్నాం, అస్సలాము అలైకుం రసూలుల్లాహ్ అంటున్నాం. సలాత్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, సల్లు అలైహి వసల్లిము అంటున్నాడు. మరి అప్పుడు సల్లు అలైహి అనే పదానికి మేము ఎలా చేయాలి అని అడిగితే అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకి ఈ దరూద్ ఇబ్రాహీం ఏదైతే మనం గుర్తుంటున్నామో అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ అది నేర్పారు. పరిభావ ఒకసారి మీ అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి మళ్ళీ జస్ట్ స్మైట్ రిపీట్ చేస్తున్నాను. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్. అల్లాహుమ్మ అనే పదానికి అర్థం మీకు తెలుసు, అయ్యే అల్లా, ఓ అల్లాహ్. మనం అల్లాహ్ని అడ్రస్ చేసి మాట్లాడుతున్నాం. మన దువా ఎవరికి వెళ్తుంది? మొహమ్మద్ గారికి వెళ్తుందా? మనం అడ్రస్ చేసేది అల్లాహ్ని. ఎవరి కోసం? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం దువా ఎప్పుడు చేసినా అల్లాహ్ను మాత్రమే అడ్రస్ చేయాలి. ఆయన కాకుండా ఎవరిని అడ్రస్ చేయడానికి అర్హత మనకు లేదు. ఎవరైనా చేస్తున్నారంటే తప్పు చేస్తున్నారు. రైట్. రెండోది అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్. మళ్ళీ ఆలి ముహమ్మద్ వచ్చింది అంటే అప్పుడు ఎవరెవరు యాడ్ చేసుకున్నారు? తన కుటుంబంలో ఎవరెవరిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యాడ్ చేసుకున్నారో వాళ్ళందరూ అక్కడ వచ్చేసారు. మరి ఏ విధంగా అంటే కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ. ఈ పదాలు ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి మాట విని ఆయన పద్ధతిలో నడిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హనీఫీ ధర్మంలో ఉన్నారో వాళ్ళందరూ ఆల ఇబ్రాహీంలోకి వచ్చేస్తారు. అందుట్లో మనం ఇసాక్ మరియు ఇస్మాయిల్ మాత్రమే లెక్కేసుకుంటా కుదరదు. ఆయన మాట విన్నట్టు ఇంకో భార్య ద్వారా ఇంకో కొడుకు కూడా ఉన్నాడు ఆయనకి. ఖతూరా అనే భార్య ద్వారా మద్యన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఆయన ప్రస్తావన ఎక్కడ మనకి రాదు, అయినప్పటికీ ఆయన ఉన్నాడు అక్కడ. బట్ ఆ లెక్కలో ఆల్ ఇబ్రాహీంలో ఆయన కూడా రావాలిగా, అవును కదా. ఆ విధంగా వచ్చినప్పుడు మనం కూడా ఆల్ ముహమ్మదులు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూల్ ద్వారా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇంకొంచెం ముందుకు చేస్తే నిజంగా ఉన్నామో లేదో కూడా డిసైడ్ చేద్దాం ఇన్షాల్లా. ఇప్పుడు ఇబ్ను తైమియా గారి మాట చెప్తున్నానంటే ఆల్ బైత్ రసూల్ గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులో ఒకటి ఏంటంటే మనం వాళ్ళ కోసం దువా చెయ్యాలి. హదీస్ మేము వినిపించాను. ఆల్ ముహమ్మద్ అనే మాట ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటికల్లీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యలు మరి ఎవరెవరిని మనం లెక్కేశామో వాళ్ళందరూ ఇందులో చేరిపోతున్నారు. తర్వాత అల్లాహ్ ఆయన చూడండి. రెండో విషయం ఏంటంటే గమనించండి, వాళ్ళ సామాజికంగా కావాల్సిన అవసరాలు ఏమైతే ఉన్నాయో ప్రత్యేకంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యామణులు బయటకెళ్ళి సంపాదించుకోలేరు కాబట్టి అక్కడ ఉన్న ముస్లింలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన అవసరం, బాధ్యత వాళ్ళపై ఉంది. అదే చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అటువంటిప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు మీరు సంపాదించి ఇచ్చే డబ్బే కంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ఏ వస్తువుల్లో ప్రకటించాడో అవి ఇస్తే సరిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 వస్తువుల్లో వాళ్ళ పేర్లు ఇచ్చాడు. ఒకటి అల్ ఖుమ్స్ అనేది, రెండవది అల్ ఫై అనేది. అల్ ఖుమ్స్ అంటే ముస్లింలు మైదానంలోకి వెళ్ళినప్పుడు యుద్ధం జరిగి శత్రువులు ఓడిపోయి తమ సామగ్రి, ధనం, ఏ ఏ వస్తువులు వదిలి పారిపోయారు అవి వీళ్ళందరూ లాక్కుంటారు కదా, పట్టుకుంటారు. ఆ పట్టుకున్న దాంట్లో నుంచి 5వ వంతు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతిలో పెట్టేయాలి. 5వ వంతు 5 భాగాలు చేసి ఒక భాగం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చేయాలి. ఆ భాగంలో నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యామణులు ఖర్చులు వెళ్తాయి. లేకపోతే ఫై అనేది కొన్ని సందర్భంలో శత్రువులు ముస్లింలు చూసి
యుద్ధ రంగంలో వదిలి పారిపోవచ్చు ఆటోమేటికల్లీ. యుద్ధం జరగల కానీ డబ్బు వచ్చింది. లేకపోతే అక్కడ తవ్వుతుంటే ఒక పెద్ద కని ఏదంటాం మనం, మరి తవ్వినప్పుడు వచ్చే ఖజానాలు ఏమంటామని, నిధి. ఏదో నిధి తగిలింది, అందులో 5వ భాగం ఆటకట్టి వంశలసలం గారికి వెళ్ళిపోతుంది. అందులోంచి వాళ్ళ భార్య ఖర్చులు ఉండేవి. అవన్నీ ఉన్నప్పటికీ పరిస్థితులు కొంచెం టైట్గానే ఉండేవి. ఒక ముఖ్య కారణం మీకు తెలిసి ఉంటుంది, చెప్పండి. సదకా. ఎవరు సదకా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చెయ్యి ఎప్పుడు మూసుకుని ఉండేది కాదు కదా. ఆయన ఎవరు వచ్చి అడిగినా ముందు తన ఇంట్లో ఉందా లేదా, వీళ్ళకి మిగులుతుందా లేదా అనే ఆలోచన ఏమి లేకుండా ముందు ఇచ్చేయడం, వాడి ఎదుటివాడి బాధ తొలగించాలి. దీనికి ఒక కారణం కూడా మీకు మీ గతంలో చెప్పాను. ఈ కారణం మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. చాలా ముఖ్యమైన వస్తువు అది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇస్లాంలోకి రండి అని పిలిచింది ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఇస్లాం మాట అని రండి అని పిలిచినప్పుడు ఆ మాట విని మేము ఉన్నాము, మీతో వస్తున్నామని వచ్చింది ఎవరు? వీళ్ళందరూ. అటువంటి వచ్చినటువంటి ఆ వ్యక్తిని, అతను అన్నం తినడం లేదు, అతని దగ్గర తినడానికి ఏమి లేదు, అతని తల్లా చూడడానికి ఏమి లేదు, అతని దగ్గర ఏమి లేనప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లో అతని తన దగ్గరగా నేను నీ తోడున్నాను అని చెప్పేది ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమే చెప్పాలి కదా. మరి అటువంటి పెద్ద బాధ్యత ఉన్నప్పుడు అతని నా ఇంట్లో బోలంత ఉంది, ఇది మా పిల్లల కోసం పెట్టేశాను, నువ్వు రా ఎవరైనా వస్తే పంపిస్తాను అంటే ఎలా ఉంటుంది అసలు? ఎవరి మనసు ఒప్పుకుంటుంది? అలా అనుకుంటే అసలు ఆయన పెద్దదనం ఏమిటి కదా. అందుకని ఆయన ఏం చేసేవారంటే, ఏమి లేదు, ఎవరన్నా ఆయన దగ్గర నుంచి ఏదన్నా ఆశిస్తున్నారు అని తెలిస్తే ఆ ఆశించే వస్తువును ఏదన్నా ఇంకో వ్యక్తికి నష్టం కలిగించకుండా ఉన్నప్పుడు ఆయన స్వయంగా ముందుకొచ్చి ఆ వస్తువుని చేసి, జస్ట్ ఒక విధానం మీకు వినే ఉంటారు మీరు. ఒక రోజున ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బట్టలు పాతబైపోయి కొత్త బట్టలు తొడగలేదు, ఆయన చాలా రోజులు అయిపోయి అలాగే విధంగా ఉన్నారు అని ఒక ఆయన కొంచెం ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఒక విధమైనటువంటి ఎమోషనల్ ఫీల్ అయ్యి ఏంటి ఏం చేశాడంటే, కొత్త బట్టలు ఒక జత కొత్తిచ్చిని తీసుకొచ్చి ఇచ్చాడు. అది శుక్రవారం రోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుద్బా ఇచ్చారు ఆ బట్టల తోడుకెళ్ళి. ఆ ఖుద్బా దిగి నమాజ్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి, ఈ బట్టలు మీ ఒంటిపై చాలా బాగున్నాయి, మీరు ఏమనుకోకపోతే ఆ బట్టలు నాకు ఇచ్చేస్తారా అని అడుగుతున్నాడు. అతని ఆలోచన చూడండి ఎలా ఉంది. ఈ బట్టలు మీపై ఉంటున్నాయి, మీరు తొడగండి చాలా రోజులు, ఒకవేళ పాత వినప్పుడు తీసినప్పుడు చూసినప్పుడు మనం అనేది అన్న డిఫరెంట్ గా ఆలోచించు, మీరు ఇస్తే నాకు తీసుకుంటాను నేను అన్నాడు. అప్పుడు నో అని చెప్తారా? మనమైతే 115 సాకులు ఉంటాయి కదా, రెడీగా ఉంటాయి. ఆయనకి ఆ సాకులు లేవు కాబట్టి ఆయన ఇక్కడే ఉండు ఆయన లోపలికి వెళ్ళారు. పాత బట్టలు తొడుక్కుని కొత్త బట్టలు ప్యాక్ చేసుకొచ్చి అది తీసుకెళ్లరు బాబు. ఈ చూసిన వాళ్ళందరూ చాలా కోప్పడ్డారు. అసలు అది తీసుకుని ఏంట మొహమ్మద్ గారిని ఎలా అడిగా అసలు నువ్వు ఆయన ఏది నో అని చెప్పరు కదా, కాదనుక చెప్పరు కదా, ఎల్లు అడిగాడు. అట్టా ఏం కాదు, నేను మనసులో ఆయన ఇబ్బంది పెట్టాలని ఇచ్చాను కాదు, ఆయన ఒంటిపై ఉన్న ఈ వస్తువుల్ని నేను చనిపోయిన తర్వాత నా కఫన్ కోసం పనికొస్తాయి అని తీసుకున్నాను. ఎప్పుడు వచ్చే చావు కోసం, అప్పుడు కఫన్ కోసం ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. ఏం చెప్తాం మనం? ఆలోచన ఆయన అట్టండి. మరి ఈ విధంగా ఆయన ఓపెన్ హ్యాండెడ్ గా ఉన్న వ్యక్తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించడానికి ఏముంటుంది చెప్పండి కదా. మరి ఈ సందర్భాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై బాధ్యత ఒకటి ఉండేది. అటువంటప్పుడు వాడి ఇంట్లో వాళ్ళ కోసం ఈ ఖుముస్ అండ్ 5 వాడుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతి ఇచ్చాడు. ఒక రోజున ఏం జరిగింది అంటే, ఇతర మానవ మాతృల్లాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా మరణించారు. చావు ఎవరిని వదిలింది? అందరూ చనిపోవాల్సిందే. మూసా అలైహిస్సలాం గారు అన్నారు, సరే ఎన్నాళ్ళు బతుకుతావు? ఒక పశువుపై చేయి పెట్టి కొట్టండి, ఎన్ని వెంట్రుకలు చేతి కింద వస్తే అన్ని సంవత్సరాలు పొడిగిస్తాం, మీకు లైఫ్ ఎక్స్టెన్షన్ ఇస్తామన్నాం. అంటే అలా అప్పుడు ఆ తర్వాత ఆయన అడిగాను, అప్పుడు కూడా చావాల్సిందే. అప్పుడు ఇప్పుడు అవ్వడం ఇప్పుడు చావడం సేమ్ అదే కదా, మళ్ళీ చచ్చిపోదాం పదండి, అది తీసుకెళ్ళండి, నన్ను ఆత్మను తీసుకెళ్ళండి అని ఆయన యాక్సెప్ట్ చేసుకున్నారు కదా. మరి అటువంటిప్పుడు ఎవరికీ లేదు. ఈసా అలైహిస్సలాం గారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సజీవంగా తీసుకున్నాడు. ఆ చావు కోసం మళ్ళీ ఆయన రావాలి ఈ ప్రపంచంలో. ఎందుకంటే పైలోకంలో చావు లేదు, ఇక్కడ చావు నుంచి విడుదల లేదు, ఎస్కేప్ లేదు. కాబట్టి ఆయన మళ్ళీ ఇక్కడ వస్తారు, కొన్నేళ్ళు ఉంటారు, ఆ తర్వాత నార్మల్ చావు ఉంటుంది.
ఆ చావు ద్వారా ఆయనకి సమాప్తం. మరి మొహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు చావు వచ్చింది, చనిపోయారు. చనిపోయిన తర్వాత సమాజం వాళ్ళు తమ బా తమ బాగోగులను దృష్టిలో పెట్టుకొని మాకంటూ ఒక నేత కావాలని డిసైడ్ చేసుకొని ఒక పెద్ద హంగామా తర్వాత అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు గారిని నేతగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఒక నేత ఉన్నాడు ముస్లింలకి, అబూబకర్ సిద్దిక్ రూపంలో. అప్పుడు ఆయనతో జనాలు వెళ్ళి తన బాధలు కష్టాలు చెప్పుకోవడానికి లైన్ ఓపెన్ అయింది. ఫాతిమా రజల్లాహు తాలా చకచక దుప్పటేసుకుని అబూబకర్ గారి దగ్గర వచ్చారు. ఆయన అబూబకర్ గారు ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారి కూతురు, చాలా ఆదరించేవారు, చాలా గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. తీసుకురమ్మంటారు, ఏంటమ్మా చెప్పండి, మా నాన్నగారు చనిపోయారు కదా. అవునమ్మా చనిపోయారు, ఏం చేద్దాం, మేము అందరం బాధపడతాం. మా నాన్నగారి వారసత్వంగా నాకేం దొరుకుతుంది ఆస్తి? మేము కూడా మానవులమే, మాకు కూడా అవసరాలు ఉన్నాయి, మాకు కూడా పిల్లలు ఉన్నారు, ఏదన్నా ఇచ్చింటే మాకు ఇప్పించండి. అప్పుడు మా అబూబకర్ ఏం చెప్పారంటే, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోట ఒక మాట విన్నానమ్మా, నహను మాషరల్ అంబియా, మేమందరూ ప్రవక్తల యొక్క సమూహం, లా నురీసు వలా నూరస్, మేము వారసత్వంగా మా పై వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకునేది ఉండదు, మా తర్వాత వేరే వాళ్ళకి వదిలడానికి ఏమి ఉండదు, మేము వదిలేదంతా మారుల్లా, అల్లా యొక్క ధనం కింద వెళ్ళిపోతుంది, బైతుల్ మాల్లోకి వెళ్ళిపోతుంది, బైతుల్ మాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే బైతుల్ మాల్ నుంచి నా భార్యలకు చెందుతుంది, వాళ్ళు తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు అంటే వాళ్ళ అవసరాలకు మించి ఒక పాయి కూడా తీసుకోకూడదు. అవసరాలకు మించి ఒక సామాన్య వ్యక్తి క్షేమంగా, కులాసాగా, ఆరోగ్యంగా తినడానికి మామూలు లైఫ్ లో ఎలా తీసుకుంటుంటుందో అంత వాళ్ళకు తీసుకుంటారు. ఇంతేనమ్మా, ఇంకేం లేదు మా దగ్గర అన్న. అలాగే అని వచ్చేసారు ఫాతిమా. ఇప్పుడు ఏం మిగిలింది మనకి? ఫాతిమా రజల్లాహు తాలా అన్హా గారికి తన తండ్రి నుంచి వారసత్వంగా పొందడానికి ఏం మిగలలేదు. ఇంకో మాట ఏం చెప్పారంటే, మేము జ్ఞానం, ఇల్మ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వారసత్వంగా వదులుతాం, ఇక ఎవరు ఎంత జ్ఞానం పొందుతాడో వాడు మా వారసత్వం నుంచి అంత పొందుతాడు అని చెప్పారు. ఇక మీకు అదే మిగిలింది, ఇక మనకు కూడా అదే మిగిలింది. ఆయన జీవిత చరిత్ర చదవడం, ఆయన జీవిత గాథలు నేర్చుకోవటం, ఆయన జీవిత శైలి నేర్చుకోవటం, అదేవిధంగా మన విషయం నేర్చుకోవటం. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించిన ఈ మాట ఏంటంటే హుమ్స్ మరియు ఫై వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. ఫాతిమా రజల్లాహు తాలా అన్హా గారికి కూడా ఏమీ దొరకలేదు కూతురు కావడం వల్ల. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఇంకేంటంటే వాళ్ళపై సదకా హుర్మత్ అయింది, హరామైంది. వీళ్ళలో ఎవరుగా ఈ విషయాన్ని షాఫీ రహమతుల్లా అలైహి గారు, అహ్మద్ రహమతుల్లా అలైహి గారు, ఇమాం మాలిక్ రహమతుల్లా అలైహి గారు నమ్ముతున్నారు. మరియు వకాల ఇన్న సదకత లా తహిల్లు లి ముహమ్మద్ వలా లి ఆలి ముహమ్మద్, ఈ హదీస్ దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరినీ ఆల్ ముహమ్మద్ లో ఎవరెవరు యాడ్ చేశారో వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బను హాషిం ఇందాక పేరు వచ్చింది. బను హాషిం ఒక తెగ, వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో సంబంధం ఉన్న వాళ్ళ పేర్లు చకచక చదివేస్తున్నారు. అబ్బాస్ రజల్లాహు తాలా అన్హు గారు మీ పేరు విని ఉంటారు, అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్, ఆయన సంతానం ఈయన లెక్కలోకి వచ్చేస్తారు. ఆల్ అఖీల్ పేరు మీకు వినరు, ముస్లిం బిన్ అఖీల్ పేరు ఉంటారు. ఎవరు విన్నారు కొంచెం ఎత్తండి. చలో మాషాల్లా, ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఈ మూలలోనే ఉన్నారు, ఇంకా ఇద్దరు. అది ముస్లిం బిన్ అఖీల్ పేరు ఎక్కడ వస్తుంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవడు హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు గారు మక్కా నుంచి ప్రయాణమై కూఫాకు వెళ్ళినప్పుడు దారిలో పరిస్థితులు ఏమిటి, అక్కడ కూఫాలో చూసి రండి అని ఈ ముస్లిం బిన్ అఖీల్ గారిని పంపించారు. ఈ అఖీల్ ఖాన్ కుటుంబం ఏది ఉందో అక్కడ ఆయన వెళ్తే ఆ కూఫా వాళ్ళు బస్తాల కొద్ది ఉత్తరం రాసిన వాళ్ళు ఆ ఒక్క వ్యక్తిని కాపాడలేకపోయారు. అక్కడ నుంచి వార్తలు వచ్చేసింది, మీ ప్రయాణం వల్ల ఏ లాభం లేదండి, ఉలి బస్తాలు మూసుకురావడమే, మీరు ఇక్కడ మాత్రం రక్తమే కనబడుతుంది అని చెప్తే అప్పుడు అర్థమైంది హుసైన్ రజిల్లాహు అన్హు గారి. సో ముస్లిం కానీ అఖీల్ పేరు అక్కడ వచ్చింది మనకి. రెండోది ఏంటంటే అలీ బిన్ అబీ తాలిబ్ మీకు అందరికి తెలుసు కదా. ఎవరు? అలీ బిన్ అబీ తాలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అల్లుడు. ఆయన హసన్ హుసేన్ సంబంధం ఉంది కాబట్టి ఎక్కువగా ఆయన గురించి మాట్లాడుతున్నాం. మీరు ఏ యాంగిల్లో అని చెప్పినా తక్కువే. ఖలీఫా, నా ఫోర్త్ ఖలీఫా అని చెప్పినా, మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కజీన్ అని చెప్పినా, ఎన్ని యాంగిల్స్ చెప్పినా
పర్ఫెక్ట్ గా అండర్స్టాండబుల్ సెక్షన్ అది. తర్వాత ఎవరంటే ఆల్ జాఫర్. జాఫర్ పేరు కూడా విని ఉంటారు. ముస్లింలు మక్కా నుంచి హిజ్రత్ చేసుకుని మొదటిగా అబీసినియా వెళ్ళిపోయినప్పుడు అబీసినియా రాజు ముందు నిలబడి మాట్లాడి ముస్లింల తరపున మాట్లాడిన వ్యక్తి జాఫర్ రజిల్లాహు తాలా గారు. ఆయన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూతా అనే యుద్ధంలో పంపించారు. అక్కడ ఆయన షహీద్ అయ్యారు. ఆయన కుమారుడు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా నాన్నగారు ఎలా ఎక్కడున్నారు అని అడిగితే అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పిల్లల్ని ఓదార్చారు. మీ నాన్నగారు ఏంట్రా హాయిగా స్వర్గంలో పక్షి దాగా రెక్కలు తోడుకుని రెక్కలు వేసుకుని ఆయన తిరుగుతున్నాడు, అక్కడ స్వర్గంలో తిరుగుతున్నాడు అని వాళ్ళకి ఓదార్పు ఇచ్చారు జాఫర్, ఆయన కుటుంబంలో వాళ్ళందరూ. ఆ తర్వాత హారిస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్. అబ్దుల్ ముత్తలిబ్కి ఇంకో కొడుకున్నాడు హారిస్, ఆయన కుటుంబం వాళ్ళు కూడా. తర్వాత వీళ్ళలో అబ్దుల్ ముత్తలిబ్ మాట వచ్చినప్పుడు ఇంకో పేరు కూడా వస్తుంది. ఓ ఖతర్నాక్ పేరు ఉంది ఒకటి. ఎవరిని గుర్తిస్తారు? అబుల్ హకం బిన్ అబ్దుల్ ముత్తలిబ్. కొంచెం క్లూ ఇచ్చాను. అబూజహల్ అండి, అబూజహల్ కదా. ఇప్పుడు అబూజహల్ కూడా ఆల్ మొహమ్మద్ లో ఉన్నాడా? వాడు ఇస్లాంలో స్వీకరించినప్పుడు వాడిని మనం ఎలా యాక్ట్ చేసుకుంటాం? ఎవరైనా ఆయన కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుటుంబంలో వాడే అని నేను అనుకోండి, ఇక నేను నా స్నానంలో లేకుండా చేసేస్తాను జనాలు. అది పరిస్థితి. వీళ్ళందరూ ఎందుకంటే సంబంధికులు అని చెప్పడానికి యాడ్ చేశాను. వీళ్ళందరిలో అబ్దుల్ ముత్తలిబ్, అబూజహల్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కాకుండా మిగతా వాళ్ళందరూ వాళ్ళ సంతానం, వీళ్ళందరూ ఆల్ మొహమ్మద్ లో ఈ సైడ్ నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బంధుత్వం ద్వారా ఆల్ మొహమ్మద్ లోకి వస్తారు. ఓకే, వీళ్ళని బను హాషిం అని చెప్తారు. అబ్దుల్ ముత్తలిబ్ అన్నా బను ముత్తలిబ్ అన్నా బను హాషిం అన్నా ఇద్దరు ఒకటే అని ఒక మాట ఒక సందర్భంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. హదీస్ లో బుఖారీలో వచ్చిందంటే ఇన్నమా బనుల్ ముత్తలిబ్ బను హాషిం షై వాహిద్. బను ముత్తలిబ్ అన్నా బను హాషిం అన్నా వీళ్ళందరూ ఒకటేనయ్యా, వేరువేరుగా ప్రస్తావించవద్దు, సింగిల్ యూనిట్ గా తీసుకోండి అని చెప్పారు. ఈ మాటని ఇందాక చెప్పినప్పుడు షాఫీ గారు ప్రస్తావిస్తున్నారు. ఇక మనకు ఇందాక షియా అనే మాట చెప్పాను కదా. ఇవాళ అన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో కొన్ని మంచి పేర్లు మన పనికొచ్చేవి ఉన్నాయి. షియా అనగానే వెంటనే కొట్టి పారేయడానికి మనం ఉపక్రమించకూడదు. ఎందుకంటే హజరత్ అలీ రజియల్లాహు తాలా పేరు అడ్డం పెట్టుకుని షియా అలీ అనే పదం ప్రారంభమైంది. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఆ రోజుల్లో ఎప్పుడైతే ఉస్మాన్ రజియల్లాహు తాలా గారిని హతమార్చడం జరిగిందో, ఆ హతమార్చిన తర్వాత వెంటనే మదీనాలో వాళ్ళు ఏం చేశారంటే అలీ రజియల్లాహు తాలా గారిని ఖలీఫాగా ఎంచుకున్నారు. అవునా? అలీ ఎవరయ్యారు? ఇప్పుడు 4వ ఖలీఫా ఫిక్స్ అయిపోయారు. ఆయన కాలంలో ఏం జరిగింది అంటే షామ్ సిరియాలో ఉన్నటువంటి అమీర్ ముఆవియా రజియల్లాహు తాలా గారు ఉస్మాన్ రజియల్లాహు తాలా గారి దగ్గర రక్తబంధీకులు కాబట్టి మా బంధుత్వం ఉన్నటువంటి ఉస్మాన్ గారిని ఎవరెవరు చంపారో వాళ్ళకు ముందు పనిష్మెంట్ ఇవ్వండి అని వాళ్ళు గట్టిగా వాదించడం మొదలెట్టారు. ఇది వాళ్ళు కోరింది ఏం లేదు, ఎవరైతే చంపారో వాళ్ళకు ఉన్న పనిష్మెంట్ గురించి మాట్లాడండి. అది జరిగింది. ఆ ప్రారంభ పాయింట్ నుంచి జనాలు ఇప్పుడు అలీ గారిని కొంతమంది సపోర్ట్ ఇచ్చడం, కొంతమంది ముఆవియా గారికి సపోర్ట్ ఇచ్చడం. ఈ సపోర్టర్స్ మనం ఏమంటాం ఈ రోజుల్లో? ఫ్యాన్స్ అంటున్నాం. ఏమన్నాం? ఫ్యాన్స్. ఈ షియా అనే పదం అది ఫ్యాన్ అనే పదంలోకి ప్రారంభ పాయింట్. అది అలీ గారి సపోర్టర్స్. అక్కడ నుంచి షియా అనే అలీ అనే పదం నుంచి అది కొంచెం నడుస్తూ ప్రారంభమైంది. ఇక తర్వాత ఏం చేస్తారో మనకు తెలిసిందేముంది. చిన్న సంఘటన ఒకటి చెప్తాను, బహుశా ఈ సంఘటన మీకు అర్థం చేసుకోవడం పని రావచ్చు. గుంటూరు జిల్లాలో ఒక మస్జిద్ ఉండేది. ఆ మస్జిద్లో తయారైంది, అన్ని వస్తువులు అయిపోయినాయి. ఇమాం కోసం సెట్ చేస్తే ఇమాం దగ్గరలో ఉన్న లోకల్ మనిషి ఎవడు దొరకలేదు. ఎవడు విదేశాల్లో నుంచి ఇంపోర్ట్ చేసుకున్న లెవెల్లో ఈ జార్ఖండ్ నుంచో బీహార్ నుంచో ఒక ఆయన వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. అంతవరకు బాగా ఉంది. మామూలుగా కార్యక్రమాలు నడుస్తున్నాయి, తరావీ అయిపోయింది, ఇది అయిపోయింది, అంతా అయిపోయింది, నడుస్తున్నాయి. ఈ మసీద్లో ఏం చేశారంటే కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద కొన్ని విషయాల్లో టీం మాట్లాడుకుంటే వీళ్ళు ఏం చేశారంటే మనం మెల్లిగా ఏదన్నా పనిచేసి దూరం నుంచి వచ్చే వ్యక్తుల నుంచి మనకు సంబంధం లేకుండా వాళ్ళని పంపించేసి మన లోకల్ మనిషిని ఏమైనా అపాయింట్ చేసుకుంటే మనం ప్రశాంతత ఉంటుంది, మంచితనం ఉంటుంది అని కొంచెం చెప్పుకున్నారు వాళ్ళు. ఈ మాట తెలియ కొంచెం ఆ ఇమాం గారి చెవిలో పడింది. ఏం ఆలోచిస్తాడు ఆయన?
వీళ్ళందరూ కలిసి నన్ను మెల్లిగా తోలేసేలు వెళ్ళి ఉన్నారు, 4 రుక్కులు ఉంటాయి, అవి కూడా పోతాయిరా అనే ఆలోచన వచ్చింది. ఆయన మెల్లిగా తనకంటూ కొంతమందిని ఏర్పరచుకుని వాళ్ళ ఒక టీం తయారు చేసుకున్నాడు. మస్జిద్లో 2 టీంలు అయిపోయారు. ఆ తర్వాత పెద్ద తగాదా, ఆ తర్వాత మస్జిద్లు సెపరేటు, ఆ తర్వాత యాక్టివిటీస్ మొత్తం టింగ్ అయిపోయింది, పెద్ద హంగామా. ఓకే, సరే. ఈ సపోర్టర్స్ ఎవరై ఉంటారో, ఇప్పుడు ఈ చిన్న విషయంలోనే ఇంతమంది సపోర్ట్ వచ్చేసి మసీదులో ఉన్న జమాత 2 ముక్కలు చేయగలిగితే, ఆ రోజుల్లో ఉన్న ఆ సపోర్టర్లు కత్తులు కటారులతో ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఏ విధంగా యాక్టివ్గా ఉండి ఉంటారు. వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ హంగామా, వాళ్ళు చేయగలిగిందంతా వాళ్ళు చేశారు. ఈ షియా అనే పదం అక్కడి నుంచి ప్రారంభమైంది కదా. అంత మాత్రాన వాడు చెడు లేదు. అలీ రజుల తనకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఆయన మీరు చెప్పింది కరెక్ట్. వాళ్ళలో నుంచి కొంతమంది హదీసు రిపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బుఖారీలో వాళ్ళ హదీసులు ఉన్నాయి. అంత మాత్రమే వాళ్ళ, ఎందుకంటే జనరేషన్స్ డౌన్ అయ్యే కొద్దీ వాళ్ళలో చెడు పెరిగింది, ఆ రోజుల్లో లేదు. అందుకని ఆ చదివే పేర్లు ఏమన్నా వాళ్ళ దృష్టిలో ఆలపత్లు ఎవరు ఉన్నటువంటి వాళ్ళు, మొహమ్మద్ బిన్ అబ్దుల్లా, ఎవరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకటి, ఫాతిమా, తర్వాత అలీ, హసన్, హుసేన్, అలీ సజ్జాద్, ఎప్పుడన్నా వినరావా? వినలేదు కదా. ఆ తర్వాత మొహమ్మద్ బాకిర్, విన్నారా? తక్కువ విన్నాం. తర్వాత జాఫర్ సాదిక్, కొంచెం విన్నాం. ఆ తర్వాత మౌసాల్ కాజిమి, కొంచెం విన్నాం. అలీ రజా, తక్కువ. మొహమ్మద్ అల్ జవాద్, తక్కువ. అలీ అల్ హాది, తక్కువ. హసన్ లస్కరీ, ఈ అన్ని పేర్లు మనకు ఆ ఏమంటామో డైనాసిటీ అంటామో లేకపోతే లీనియేజ్ అంటామో, వాళ్ళ దగ్గర ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళందరూ వీళ్ళని గుర్తుపెట్టుకున్నారు. వీళ్ళందరికీ సంబంధాలు హుసేన్ రజల్లాహు తఆలా ఉన్నాయి. వీళ్ళ మంచితనం, వీళ్ళ విజ్ఞానపరంగా తఖ్వా, తహారత్ వీళ్ళల్లో ఉన్నటువంటి దాన్ని మనం ఎటువంటి వీళ్ళ ఆలోచనలకు అనుగుణంగా అవి ఉండేవి కాదు. అవి అంతవరకు బాగున్నాయి. వీళ్ళు ఏం చేశారంటే చివరిగా మహదీ ముంతజిర్ అని ఒక మహదీ అనే వెయిట్ చేస్తున్నారని పెట్టుకున్నారు. వీళ్ళందరూ చేసుకున్నారు. వీళ్ళలో కొంతమంది నేను చెప్పినప్పుడు జాఫర్ సాదిక్ గారి ఫిఖా కూడా మనం హనఫీ ఫిఖాతో సమానంగా దాదాపు ప్రచారంలో ఉండేది. హనఫీ ఫిఖా ఎంతవరకు ప్రచారం ఇవాళకి హనఫీ నడుస్తుంది. జాఫర్ సాదిక్ గారి హనఫీ ఫిఖా ఇప్పటికీ నడుస్తుంది అనేక ప్రదేశాల్లో. బట్ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు మాత్రమే అహ్లే బైత్, వీళ్ళు కాకుండా ఎవరు కారు. వీళ్ళందరి గురించి ఇంకో మాట ఏం చేశారంటే, వీళ్ళందరూ ఇమాములు, 12 మంది. ఆ ఇమాములు ఎవరు అంటే వాళ్ళ ర్యాంక్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈక్వల్ గా ఉంది. వాళ్ళు మాసూమీన్. వాళ్ళ ద్వారా తప్పు అనేది, చెడు అనేది, కీడు అనేది, నేరం అనేది, పాపం అనేది ఉనికిలోకి రాదు. క్లియర్ అయిందా? మన దృష్టిలో మనం అహ్లే సున్నత్ వల్ జమాత్ ఐడియా ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రమే మాసూమ్, ఆయన వల్ల దోషం ఉనికిలోకి రాదు కదా. మిగతా ఈవెన్ అబూబకర్ కూడా తప్పు చేయవచ్చు, ఉమర్ కూడా తప్పు చేయవచ్చు, ఎవరన్నా తప్పు చేయొచ్చు. తప్పు సరిదిద్దుకోవడం గొప్పతనం, అది మన భావన. సో ఈ విధంగా ఈ పెద్ద లిస్టులో నుంచి వాళ్ళందరూ కొంతమంది లిమిట్ చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే, అహ్లే బైత్ అనే యొక్క పదం యొక్క మీనింగ్ ని పూర్తిగా మార్చివేశారు. సరే, ఏమైనప్పటికీ అహ్లే బైత్ మాత్రం ఒక పదం ఉంది, దానికి ఒక రిఫరెన్స్ ఉంది, ఒక టీం అక్కడ ఉంది, వాళ్ళ హక్కుదారులు ఉన్నారు అని మాట్లాడుకున్నాం మనం. వాళ్ళకి మనకి సంబంధం ఇంకో పాయింట్. ఈ హదీస్ అహ్మద్ రహిమహుల్లా గారి హదీస్లో ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ప్రయాణంలో ఉన్నారు. ఖమ్ అనే ఏరియాలో ఒక చోట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జనాలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ మాట్లాడే సందర్భంగా 2 ముఖ్యమైన వస్తువులు జనాలకు చెప్పారు. ఒకటి ఏం చెప్పారంటే, నేను మానవ మాత్రుణ్ణి, ఎప్పుడన్నా మలకుల్ మౌత్ వస్తాడు, ఆయన నన్ను తోడి తీసుకెళ్తాను వస్తానంటే నేను వెళ్ళి అలాగే వస్తున్నానని వెళ్ళిపోతాను. నేను వెళ్లే ముందు మీకు 2 ముఖ్య వస్తువులు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, మీరందరూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథం ఏదైతే ఉందో ఖురాన్, దాన్ని గట్టిగా అదిమి పట్టుకోండి, దాన్ని చదవండి, అండర్స్టాండ్ చేసుకోండి, మననం చేయండి, దాన్ని ఫాలో చేయండి. దాని తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయండి. ఈ అన్ని బోధనలు దానికి ముడిపడి ఉన్నాయి. తర్వాత రెండోది అంటే, ఇంకే మాట చెప్పారంటే, ఓకే, అహ్ల్ బైతి. ఏం చెప్పారు? అహ్ల్ బైతి,
నా అహ్లే బైత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి మీకు నేను ఏం చేస్తున్నాను, నసీహత్ చేస్తున్నాను. అహ్లే బైతి గట్టిగా వాళ్ళు మీరు, ఎందుకంటే నేను మరణించిన తర్వాత మా ఇంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఎవరు మీరు పట్టించుకోకపోతే వాళ్ళు భోజన సదుపాయాలు కానీ లేకపోతే ఇంకో మరి సమస్యలు కానీ మీరు పట్టించుకుంటే ఎలా అవుతుంది చెప్పారు. ఈ విధంగా ఈ హదీస్ ద్వారా మనకేం తెలిసిందంటే అహ్లే బైత్ అనే పదానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవం ఇచ్చారు. నేటికి మనం మనం అంటే అహ్లే సున్నా వల్ జమా, మనం ఏం చేస్తామంటే వాళ్ళందరినీ ఆదరిస్తాం. అల్లాహుమ్మ సల్లి అలా చదివినప్పుడు వాళ్ళని మనం దువా చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు బ్రతికి ఉన్న వాళ్ళు ఎవరైనా మనకు తెలుసుకుంటే మనం అలా చేయగలిగిందో తెలియజేస్తున్నాం. ఆ తర్వాత గవర్నమెంట్ పరంగా వాళ్ళకి చెందాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. హుసైమిన్ గారి రహిమవుల్లా గారిని ఎవరు అడిగారు, నేటికి కూడా అహ్లే బైత్ ఉన్నారా అని ఆయన అడిగితే, ఆయన చనిపోయి కొన్ని సంవత్సరాలు, దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఏమన్నారంటే ఇప్పటికీ బ్రతికి ఉన్నారు. యమన్లో ఉన్నటువంటి పాత రాజులు, వాళ్ళపై రెవల్యూషన్ రాకముందు ఉన్నటువంటి రాజులందరూ ఆ ఫ్యామిలీ వాళ్ళే. వాళ్ళందరూ కూడా సదకా అంటే ముట్టుకునేవాళ్ళు కారు, చాలా మంచి నిజాయితీగా జీవితాలు గడిపారు అని ఆయన వాళ్ళ గురించి ప్రస్తావించారు. ఈ విధంగా నేటికి సాదాత్ అనేవాళ్ళు ఉన్నారు. సయ్యిద్ అనే పదం నుంచి సాదాత్. సయ్యిద్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గౌరవ పదం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటల ద్వారా వచ్చింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే అల్ హసన్ వల్ హుసైన్ సయ్యిదా అహ్లిల్ జన్నా షబాబ్ అహ్లిల్ జన్నా. ఏం చెప్పారంటే హసన్ మరియు హుసేన్ స్వర్గంలో ఉన్నటువంటి షబాబ్ యువకులు, యంగ్ జనరేషన్ అయితే ఉంటారో వాళ్ళ యొక్క సయ్యిదులు అంటే లీడర్లు అని చెప్పారు. ఆ పదం నుంచి సాదాత్ సయ్యిద్ అనే పదం కొనసాగించింది. ఆ పదం నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకో చోటక సయ్యిద్ అనే పదం యూజ్ చేశారు. అక్కడి నుంచి ఈ పదం తీసుకోవాలా. అన సయ్యిదు ఉంది ఆదం, నేను ఆదం అలైహిస్సలాం గారి సంతానంలో లీడర్ని. ఆ పదం నుంచి ఈ పదం తీసుకోవాలా. ఎక్కడ తీసుకున్నారు? సయ్యిదా అహ్లే జన్నా, జన్నత్ యొక్క జన్నత్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లీడర్ అనే పదం తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా సాదాత్ కు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేటికి కూడా గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు, వాళ్ళని మేము ఆదరిస్తున్నాం. రెండవది. మూడో విషయం ఏం చేస్తున్నాం, వాళ్ళకి సంబంధించి వాళ్ళ పట్ల మన ప్రేమను మనం కంటిన్యూ చేయాలి. ప్రారంభంలో చెప్పుకున్నాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటేనే మనకు ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఏ వస్తువుల్ని ప్రేమించారో వాటి పట్ల మనకు ప్రేమ ఉంటుంది. ప్రేమ లేని హృదయం ఉండదు. దాన్ని వక్రీకరించడం కానీ, చెడుగా ముందుకు తీసుకురావడం కానీ దాని అవసరం మనకు లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చిన్న చిన్న పనులు మనం చేయడానికి సంతోషపడతాం. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తాలా ప్రయాణంలో ఉంటే ఒక చోటకి వెళ్ళింగానే తన తోటి వాళ్ళని, అరే ఆగండి రా ఒక నిమిషం అని చెప్పి వెళ్ళి చెట్టు కింద కాసేపు కూర్చుని వచ్చారు. ఆయన సేవకుడు అడిగాడు, అయ్యా మీరు జస్ట్ అలా బయలుదేరే ముందే కదా ఒంటేలకు వెళ్ళి వచ్చారు, మళ్ళీ ప్రత్యేకంగా చెట్టు కింద వెళ్ళారు ఏంటంటే, అప్పుడు ఆయన అన్న బాగా మిస్టేక్ అయిపోయింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సార్ ప్రయాణంలో ఉంటే ఆయన ఇక్కడ సేద తీర్చుకున్నారా, నేను కూర్చున్నాను వెళ్ళి అని చెప్తారు. అలా మన సంబంధాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చిన్న చిన్న పనులతో ఎక్కడ ఏది అది నిజాయితీగా కరెక్ట్ గా సహీ హదీసుల్లో దొరికింది అంటే కనీసం దాన్ని మనం నకలన్నా చేసిన ప్రయత్నం చేయడంలో ఈ భాగంలోనూ ఆల్ ముహమ్మద్ మనందరికీ గౌరవప్రదమైన వారు కదా. ఇప్పుడు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న మాట ముగించేద్దాం. ఇప్పుడు అబూబకర్ రజియల్లాహు తాలా జనాలు తిడతారు, మీరు వినే ఉంటారు. ఉమర్ గారు జనాలు తిడతారు. వాళ్ళు ఈ అహ్లే బైత్ వాళ్ళని గౌరవించాలా లేదా అంటే చరిత్ర పుస్తకాలు తిరిగేసాను నేను వాళ్ళ. అందులో ఒక పుస్తకం చెప్పంటే అబూబకర్ గారు అంటున్నారు, వల్లజీ నఫ్స్ ముహమ్మదిన్ బియదిహి వల్లజీ నఫ్సి బియదిహి, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలో ఉంది, ఆయనపై నేను ఒట్టుబెట్టి చెప్తున్నాను, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర బంధువులతో ఉన్నటువంటి గౌరవం, ఆ మర్యాద నా పిల్లలకు కూడా, నా సంతానం వాళ్ళకి నేను ఇవ్వను అంటున్నాను. ఆయన మాటలు మనం నమ్మాలి కదా మరి. రెండోది, ఉమర్ గారు అంటున్నారు. ఉమర్ గారి సంగతి ఏంటంటే, ఉమర్ గారు ఏం చేశారంటే ఎవరెవరికి బైతుల్ మాల్ నుంచి డబ్బులు వెళ్తున్నాయో వాళ్ళందరూ పేర్లు రాయండి రా, ఒక దీవాన్, ఒక లిస్ట్ ఫైల్ తయారు చేయించారు. ఆ ఫైల్ పుస్తకం అంతా రెడీ చేసుకుని ఆ పుస్తకం రాసేవాడు ఏం చేశాడు, మున్షి వచ్చి ఉమర్ గారు మీరు కూడా ఉన్నారు కాబట్టి ముందు అమీరుల్ ముందు పేరు రాస్తానన్నారు. అప్పుడు ఆయన అంటే మూర్ఖుడా, నా పేరు రాయడం ఏంట్రా, అహ్లే బైత్ ఉన్నారు కదా వాళ్ళ గౌరవార్థం ముందు వాళ్ళ పేర్లు రాయాలి కదా, నువ్వు వాళ్ళ పేర్లు రాయించు అని వాళ్ళు ఆయన దగ్గరుండి పేర్లు రాయించారు.
చూసారా? ఈ విధంగా మనం వాళ్ళని ఆదరించే వాళ్ళం, గౌరవించే వాళ్ళం, మర్యాద చేసేవాళ్ళం. వాళ్ళ అడుగుజాడల్లో ఎక్కడైతే యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో వాళ్ళు నడిచి మమ్మల్ని సంబోధనాపూర్వకంగా మంచి బోధించారు. ఆ బోధిని మనం ఫాలో అయ్యాం. ఇక ప్రస్తుత ప్రపంచంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. వీళ్ళు ఆదరించే వాళ్ళలో అలీ గారు ఉన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు. మొదట్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించినప్పుడు అలీ బ్రతికే ఉన్నారు కదా. ఏ గుడ్డలు చించుకున్నారు, ఏ చెంపలు వాటిపై గీకలు గీసుకున్నారు, వేసుకోలేదు కదా. రైట్. అలీ రజల్లాహు అన్హు షహీద్ అయ్యారు. ఆయన కొడుకులు దగ్గర బతికే ఉన్నారు కదా, హసన్ హుసేన్. వాళ్ళు బట్టలు చించుకున్నారా, జుట్టు పిక్కున్నారా? కదా. ఫాతిమా రజల్లాహు అన్హా గమనించారు. ఇద్దరు కుమారులు బతికే ఉన్నారు. అప్పుడైనా చేశారా? చేయలేదు. సరే, ఆ తర్వాత హుసేన్ షహీద్ అయ్యారు, హసన్ షహీద్ అయ్యారు. హుసేన్ చేశారా? చేయలేదు. హుసేన్ షహీద్ అయ్యారు. వాళ్ళ 12 మంది పేర్లు, అప్పుడు కొంతమంది పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఎప్పుడన్నా చేశారా? చేయలే. మరి మీరు ఇప్పుడు జనాలపై కొరడాలతో ఒంటిపై కొట్టుకోవడం, రక్తం చిందించడం, బట్టలు చించుకోవడం, వెంట్రుకలు పీక్కోవడం, ఈ పద్ధతి మీరు ఎక్కడి నుంచి ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు? ఏ నోటితో మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ ఉందని, ఏ నోటితో హుసేన్ పట్ల ప్రేమ ఉందని ప్రకటిస్తున్నారు? మనం ఆలోచించాలిగా. మాట ఒక విధంగాను, చేత ఒక విధంగా ఉంటే ఎవరన్నా ఉమ్మేసిపోతారుగా. మనమే కాదు, శ్రీమేతలు చూస్తున్నారు, వాళ్ళు ఉమ్మేట్లా. మీకు సిగ్గు బాధడు. అందుకని ఒక పెద్ద ఏం చేశారంటే, ఒక చిన్న మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, వీళ్ళు ఉమర్ గారిని తిడతారు, అల్లా ఉమర్ గారిని ఆదరించాడు, తిట్టిన వాళ్ళని తన చేతులతో స్వయంగా తాను శిక్షించుకునేటట్టు చేసి పారేశాడు. ఇప్పుడు వీళ్ళు తమ చేతులతో కొట్టుకుంటున్నారు. ఉమర్ కాఫీర్ అంటున్నారు, వీళ్ళు కొంచెంగా కొట్టుకుంటున్నారు. తమ చేతులతో తాను శిక్షించుకుంటున్నారు. వీళ్ళకి అది మిగిలింది చివరిగా. అల్లా మమ్మల్ని అందరినీ కరుణించుగాక, సన్మార్గం చూపించుగాక, నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఏ లోకలోకము పరలోకము సాఫల్యం పొందేవాడు చేయగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రికార్డ్ సరిగా అయిందా లేదా? ఆల్ బై.